80 సంవత్సరాల స్వతంత్ర దేశంలో కూడా ఇంకా అంటరాని తరాన్ని ఉన్నది అని ఉన్మాద ఏదైతే ఉత్తరాఖండ్లోని అల్వాలలో జరిగిన ఘటనను బట్టి యావత్ భారతదేశం కాదు ప్రపంచం కూడా సిగ్గుపడే విధంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఈ బీజేపీ నాయకులు వారి అనుబంధ సంఘ నాయకులు చేస్తున్నటువంటి ఇటువంటి కార్యక్రమాలు చూసి సిగ్గుపడాల్సిన అవసరం ఉన్నది. నిజంగా కూడా మొన్న జరిగినటువంటి సంఘటన సీనియర్ నాయకులు మల్లికార్జున్ ఖర్గే గారు వారు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కాకుండా వారు పార్లమెంట్ రాజ్యసభ ప్రతిపక్ష నాయకులు, వారు చాలా సీనియర్ నాయకులు. వారిని అగౌరవపరిచిందంటే ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క భారతీయ పౌరులని ఈ మతోన్మాద శక్తులు అగౌరవపరిచినట్టే అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ దేశానికి కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ అయితే ఈ దేశానికి కాబోయే దేశ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు. అసలు మల్లికార్జున్ ఖర్గే గారు హల్దాలో జరిగినటువంటి ఒక సమావేశంలో మాట్లాడి వెళ్ళిన తర్వాత కొంతమంది బీజేపీ అనుబంధ సంఘ నాయకులు వచ్చి ఆ యొక్క వేదికను శుద్ధి కార్యక్రమం చేయడం సిగ్గుచేటు. దేశం స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలైనా కూడా ఇంకా మీ యొక్క ప్రవర్తన మారకపోవడం చాలా దుర్మార్గం. యావత్ భారతదేశంలో మిత్రులందరూ ఏకమై ఈ యొక్క సంఘటనను తీవ్రంగా ఖండించాలని ఈ సభావేదిక ద్వారా తెలియజేసుకుంటూ, అది సుస్పష్టంగా కూడా మల్లికార్జున్ ఖర్గే గారి విషయంలో మనకు కనిపిస్తా ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తూ, వెంటనే దేశవ్యాప్తంగా అమిత్ షా అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మల్లికార్జున్ ఖర్గే గారికి యావత్ దళిత సమాజానికి కూడా వారు దేశవ్యాప్తంగా క్షమాపణ చెప్పాలన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ పోరాటం ఖచ్చితంగా వారు క్షమాపణ చెప్పేదాకా కూడా ఆగదన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అర్బన్ డీసీసీ అధ్యక్షులు అంజన్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జాతీయ అధ్యక్షులు పెద్దలు మల్లికార్జున్ ఖర్గే గారికి జరిగిన అవమానానికి నిరసనగా రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీ డిపార్ట్మెంట్ నేతృత్వంలో గౌరవ మానకొండ శాసనసభ్యులు ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు ఈరోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ ఎస్సీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ నిరసన దీక్ష కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారికి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్య మల్లేశ్వర గారికి, అర్బన్ కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్ గారికి, కరీంనగర్ కార్పొరేషన్ కరీంనగర్ అసెంబ్లీ అభ్యర్థి తిరుమల శ్రీనివాసన్న గారికి, మండలాధ్యక్షులకు, వివిధ హోదాలలో ఉన్న అందరు నాయకులకు కూడా హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం. డిపార్ట్మెంట్ జిల్లా అధ్యక్షులు అరుణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ధర్నాకి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఎస్ఎస్ఎల్ డిపార్ట్మెంట్ రాష్ట్ర చైర్మన్ మానకొండూరు శాసనసభ్యులు పెద్దలు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారికి, బీజేపీ చేస్తున్నటువంటి పద్ధతిని కనుక చూసినట్టయితే మన రాజ్యాంగ నిర్మాతనే అవమానించినటువంటి అమిత్ షా ఏ విధంగానైతే అంబేద్కర్ గారిని అవమానించారో చూసాం. అంతేగాక ఆనాడు స్వతంత్రం కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి ఎంతో మంది మహనీయులను త్యాగాలను స్మరించుకుంటున్నామని చెప్పేసి మహనీయుల ఫోటోలనే మాయం చేసే విధంగా వాళ్ళ పద్ధతిని కూడా గీయడం జరిగింది. లాస్ట్కి ఎక్కడి వరకు వచ్చిందంటే మొన్న ఉత్తరాఖండ్ లో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొన్నందుకు, ఏఐసిసి అధ్యక్షులు పాల్గొన్నందుకు అక్కడ ఆ యొక్క ప్రాంతం అపవిత్రమైందని చెప్పేసి గంగా నది శుద్ధి జలాలతో అంటరాని తరాన్ని బీజేపీ ప్రభుత్వం నిరూపించడం జరిగింది. అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కావచ్చు, మనకు స్వతంత్రం తెచ్చిపెట్టినటువంటి మహనీయుల ఫోటోలను కావచ్చు, లాస్ట్ కు చివరికి ఈ యొక్క అంటరాని తరాన్ని కూడా మళ్ళీ 80 సంవత్సరాల క్రితం ఏ విధంగానైతే ఉండేనో ఈ రోజు ఆ పరిస్థితి చూపిస్తుంది. కాబట్టి ఈ రోజు బీజేపీకి
తగినటువంటి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఏమాత్రం కూడా ఉంది. ఇక్కడ ఈ యొక్క దేశంలో బీజేపీ అవలంబిస్తున్నటువంటి పరిస్థితిని, బీజేపీ చేస్తున్నటువంటి విధానాలను భారతదేశంలో ప్రతి అణగారినటువంటి వర్గాలకు చెందినటువంటి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం రాబోయే ఎలక్షన్ లో బీజేపీకి తగిన బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా నాకు ఈ యొక్క ఏఐసిసి నాయకులు మల్లికార్జునకి జరిగిన అవమానానికి నిరసనగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఎస్సీ డిపార్ట్మెంట్ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఎస్సీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యాన నిరసన ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న తమ్ముడు అరుణ్ గారికి, అదేవిధంగా ఈ నిరసన కార్యక్రమానికి, ఈ ధర్నా కార్యక్రమాన్ని హిందూ సమ్మేళనాలు నిర్వహిస్తూ ప్రతి హిందువు నా బంధువు అని చెప్పుకుంటూ మరి ఈరోజు ఎవరిని అవమానపరిచిందయ్యా? ఎవరిని ఈరోజు అంటరాని వానిగా ముద్ర వేసినారు? అస్పృశ్యుడు ఇక్కడ ఉంటే ఈ స్థలం అంతా కూడా అపవిత్రమైంది, నేను గంగా నది జలాలతో దీన్ని శుద్ధీకరిస్తా, శుభ్రం చేస్తా అంటే ఒక దళితుడు, ఒక 50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం ఉన్నవాడు, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ 140 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు, మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా జీవితాన్ని ప్రారంభించి అత్యున్నత స్థానమైన ఏఐసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి ఆయనకు జరిగిన అవమానం. ప్రతి ఆర్ఎస్ఎస్ బీజేపీ హిందూ సోదరులను అడుగుతున్న, నాయకులను అడుగుతున్న, హిందూ సమ్మేళనాలు నిర్వహించడం బాగానే ఉన్నది, కానీ అవమానించడం, అంటరాని వాళ్ళగా చిత్రీకరించడం మీకే జరిగింది. ఒక పక్కనేమో ప్రతి హిందువు నా బంధువు అంటారు, ఒక పక్కనేమో మీరు అంటరాని వారిని ముద్ర వేస్తారు. బీజేపీ ద్వంద్వనీతి, మనువాద మనస్తత్వం ఈరోజు బయటపడ్డది. ఏదో ఎవరినో చిన్నలో పెద్దని అంటే అది మాయమైపోయేది, కానీ ఏకంగా ఈరోజు జాతీయ అధ్యక్షుడికి జరిగిన అవమానం. బీజేపీ నాయకులు ఏమంటారు నాకు సమాధానం చెప్తలేరు. ఈ కరీంనగర్ లో ప్రతి పట్టణంలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో మీరు హిందూ సమ్మేళనాన్ని నిర్వహించినారు కదా, మనం అంతా ఒక్కటే అన్నారు కదా, మరి ఈరోజు సిగ్గుందా అని నేను అడుగుతా ఉన్నా. ఆర్ఎస్ఎస్ నాయకులకు ఎక్కడున్నారా మీరు? నాగ్పూర్లో ఉన్నారా? ఇక్కడ వచ్చి సమాధానం చెప్పండి. గంగా జలాలతో శుద్ధీకరిస్తారా? మేము లేకపోతే మీ బ్రతికెక్కడిది? నేను అందరి నుంచి ఒకటే కోరుతా ఉన్నా, ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిందే. ఈ ప్రభుత్వానికి మెడలు వంచిన, మొన్ననే కాకూరు జనతా పార్టీ వాళ్ళు మెడలు వంచింది మోడీవి. మరి ఈరోజు దళితులందరూ కూడా ఏకం కావాల్సిందే. దేశవ్యాప్తంగా ఏ ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు నిర్ణయించుకొని బీజేపీని దించే వరకు నేను విశ్రమించకూడదని దళిత నాయకులందరినీ సోదరులను కోరుతా ఉన్నాను. ఇది మన నాయకుడికి జరిగిన అవమానం, ఇది మనకు జరిగిన అవమానం, మన అస్తిత్వం మీద జరిగిన అవమానం, మన ఆత్మాభిమానం మీద జరిగిన అవమానం. కాబట్టి దయచేసి మనం హిందువులమే గానీ అంటరాని వాళ్ళం, అస్పృశ్యులం. ఆనాడు అంబేద్కర్ అట్లే చేస్తారు. ఈరోజు మళ్ళీ నేను మల్లికార్జున ఖర్గే ఒక టవరింగ్ పర్సనాలిటీ, దళితులకు ఆయన ఒక దైవంలా కనబడుతూ ఉన్నాడు. ఆయనను ఏ విధంగా కించపరచాలి, ఏ విధంగా అవమానపరచాలి, ఏ విధంగా వీడు అంటరాని వాడు అని ముద్ర వేయాలన్న ఉద్దేశంతో ఆయనను ఉత్తరాఖండ్లో జరిగినటువంటి సమావేశంలో ఒక ప్రచార సభలో పాల్గొని పోతా ఉంటే గంగా నది జలాలను తీసుకొచ్చి శుద్ధి చేసినాడు. ఇది ప్రతి ఒక్క దళితులు ఆలోచించాలి. ప్రతి ఒక్క హిందూ అనుకునే వాళ్ళు, మనం హిందూ అంటున్నాం ఒక పక్క, వాళ్ళని అంటరాని వాళ్ళని అంటున్నాం. కాబట్టి దయచేసి మీ వాళ్ళ మాయ మాటలు నమ్మి ఆ మాయ మాటల ఉచ్చులో మన దళితులు పడకూడదని నేను కోరుకుంటా ఉన్నాను. ఇప్పటికైనా మనకు కనువిప్పు కలగాలి, ఇప్పటికైనా మన ఇండియా జెండాలను ఎగరకూడదని నేను కోరుతా ఉన్నాను. ప్రతి దళిత వాడలకు ఈరోజు బీజేపీ జెండాలతోని, ఆర్ఎస్ఎస్ జెండాలతోని వస్తా ఉన్నారు. తెలిసిందా వీళ్ళ కపట నాటకం, వీళ్ళ కపట మనస్తత్వం అర్థమైందా అని నేను అడుగుతున్న దళితులను. దళితులారా ఏకం గండి, ఈ భారతదేశానికి దశ దిశ దిక్కు మనల్ని పైకి తీసుకొచ్చేది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని తెలియజేస్తారు. ఈరోజు రిజర్వేషన్లను ఇచ్చింది, ఉద్యోగాలలో రిజర్వేషన్లను ఇచ్చింది,
మరి ఈరోజు భూములు లేని పేదలకు భూములు ఇచ్చింది. కాబట్టి చదువుకోవడానికి విశ్వవిద్యాలయాల్లో రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈయనేం చేస్తున్నాడు? యూనివర్సిటీలన్నిటి కాషాయమయం చేస్తున్నాడు. బీసీలందరినీ ఆపదోళం పెడతా ఉన్నారు. మరి ఏ విధంగా ఇది న్యాయం? మెరిట్ కాదు. ఆయన RSS లో పనిచేస్తాడా? అదేవిధంగా నాగ్పూర్ నుంచి వాళ్ళ కేంద్రం నుండి మనకు లెటర్ వచ్చిందా? ఆయననే వీసీగా పెట్టమంటున్నారు. అకాడమిక్ ఆయన ఎంత గొప్పడు, ఎంత విద్యావంతుడు, ఎంత మంచి టీచరు. ఆయన క్రెడెన్షియల్స్ అన్ని ఏమీ లేవు. ఆయన నాగపూర్ నుంచి లెటర్ వచ్చిందా? RSS కేంద్రం నుంచి లెటర్ వచ్చిందా? వాళ్ళనే పెట్టాలని సెంట్రల్ యూనివర్సిటీస్ అన్నిటి లోపల కూడా ఈరోజు అపాయింట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఇది చాలా ప్రమాదమైన సంఘటనగా చెప్తా ఉన్నాను. మనం ఎప్పుడైనా మేల్కొనాల్సిందే. ఇంకా మేల్కొనకపోతే ఇంకా మనల్ని అబ్బాయి దగ్గర తీసుకుంటున్నారు, కౌగలించుకుంటున్నారు. అది కౌగలించుకోవడం ధృతరాష్ట్ర కౌగలి. అది కౌగలించుకొని చంపేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హిందువులా మనం చెప్పుకుంటూ మన దగ్గర తెచ్చుకుంటూ మనల్ని సమూలంగా ఖతం చేయాలని చూస్తూ ఉన్నారు RSS బీజేపీ పార్టీ. నా తమ్ముళ్ళు మీరందరూ కూడా ఆ పార్టీ పట్ల అప్రమత్తంగా ఉండాల్సిందే. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.